ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. మేము అన్ని లెక్కలు పెట్టి వాదించేవాళ్ళం. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమా రేవంత్ రెడ్డి గారు కృష్ణ గారి మీద అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంత గొప్పవాడో ప్రతి చోట చెప్తున్నాడు. నేషనల్ మీడియాలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒకప్పుడు ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు మనకి అందరూ కూడా కృష్ణకి ఆపోజిట్గా ఉండేవాళ్ళు. ఎవరు? ఎన్టీ రామారావుని ప్రాపకం కోసం పరితపించే రాఘవేంద్రరావు కానీ, అశ్వనిదత్ కానీ, త్రివిక్రమరావు కానీ వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు మెప్పు కోసం కృష్ణతోటి సినిమాలు తీయడం ఆపేశారు. అట్లాగనే ఒక పీరియడ్ వచ్చేసరికి ఎప్పుడైతే కృష్ణకి క్వాలిటీ డైరెక్టర్ లేక క్వాలిటీ సినిమాలు లేక 1990 వచ్చేసరికి పాపులారిటీ తగ్గిందో 1990 నుంచి 2000 వరకు చాలామంది కృష్ణ అభిమానులు అని చెప్పుకోవడానికి మొహమాట పడేవాళ్ళు. అన్ని రకాల ఫ్లాపులు వచ్చి ఒక సి గ్రేడ్ హీరోగా కృష్ణ నిలబెట్టారు. కానీ అసలుకి ఏంటంటే 1965 నుంచి 1985 వరకు 87 వరకు సింహాసనం కానీ లేకపోతే మీకు అగ్నిపర్వతం కానీ ఇవన్నీ కూడా సినిమాలో ఆయన నెంబర్ 1 హీరో కంటే ఎక్కువ. ఈజ్ ద ఫస్ట్ కేజీఎఫ్ హీరో, ఈజ్ ద ఫస్ట్ బాహుబలి కైండ్ ఆఫ్ హీరో, ఈజ్ ద ఫస్ట్ జేమ్స్ బాండ్, ఈజ్ ద ఫస్ట్ యూనో కౌబాయ్ అన్నీ కూడా అతనే. యూత్కి ప్రతి వాడికి ఆయనే ఒక ఏమంటారు యూత్ ఐకాన్. ఇవాళ మీకు చూసుకుంటే రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, ఆ మధ్య కిషన్ రెడ్డి కానీ, అలాగే ఎంపీ రఘురామకృష్ణరాజు కానీ ప్రతి వాళ్ళు కృష్ణ గారి గురించే మాట్లాడతారు వాళ్ళ అభిమానుడని. సో ఇప్పుడు ఏమైందంటే ఈ రాఘవేంద్రరావు, అశ్వనిదత్ లాంటి డైరెక్టర్లు ఎవరైతే ఒకప్పుడు ముఖ్యమంత్రి కోసం కృష్ణ గారిని వ్యతిరేకించారో ఇవాళ వారు కృష్ణ గారి అభిమానులు వెనకాల వాళ్ళు తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రులు